అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 136. فانتقمنا منهم فأغرقناهم في اليم بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين. ఆయత్ నంబర్ 136. ఆ తరువాత మేము వారికి ప్రతీకారం చేశాం, వారిని సముద్రంలో ముంచివేశాం, ఎందుకంటే వారు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు. 158. దెబ్బపై దెబ్బ పడిన తరువాత కూడా వారి మత్తు వదలకపోవడంతో వారిని దండించడం అనివార్యం అయిపోయింది. దైవ తిరస్కారానికి పాల్పడిన ఈ దుర్మార్గులు కడకు సముద్రంలో ముంచివేయబడ్డారు. దివ్య ఖురాన్లో అనేక చోట్ల ఈ వివరాలు వచ్చాయి. ఆయత్ నంబర్ 137. وأورثنا القوم الذين كانوا يستضعفون مشارق الأرض ومغاربها التي باركنا فيها وتمت كلمة ربك الحسنى على بني إسرائيل بما صبروا ودمرنا ما كان يصنع فرعون وقومه وما كانوا يعرشون. ఆయత్ నంబర్ 137. అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని ప్రాక్పశ్చిమాలకు వారసులుగా చేశాము, అందులో శుభాలు నింపాము. ఈ విధంగా ఇశ్రాయేలు సంతతి వారు పాటించిన సహనం మూలంగా నీ ప్రభు వారి విషయంలో చేసిన మంచి వాగ్దానం నెరవేరింది. ఇంకా ఫిర్ఔన్ అతని జాతివారు చేసిన నిర్మాణాలను, లేపిన భవనాలను మేము నేలమట్టం చేశాము. 159. బలహీన వర్గముగా పరిగణించబడే వారెవరంటే ఇశ్రాయేల్ సంతతి వారే. ఫిరౌన్ చక్రవర్తులు వారిని బానిసలుగా చేసుకున్నారు, రకరకాలుగా వారిని వేధించేవారు. ఈ కారణంగా వారు ఈజిప్టు దేశంలో దళిత వర్గంగా భావించబడేవారు. అయితే ఈ బడుగు వర్గాన్నే దేవుడు భూమికి వారసులుగా చేశాడు. అంటే ఒకప్పుడు పరాజితులుగా ఉండేవారిని విజేతలుగా నిలబెట్టాడు. అవును మరి, ఆయన తాను కోరిన వారికి గౌరవం ప్రసాదిస్తాడు, తాను కోరిన వారిని పరాభవం పాల్చేస్తాడు. ఆలి ఇమ్రాన్ 26. 160. భూభాగం అంటే ఆనాటి సిరియా పరిధిలోని పాలస్తీనా ప్రాంతం. అమాలీకా తరువాత అల్లా అని బనీ ఇస్రాయిల్కు కూడా ఇక్కడ ఆధిక్యతను వసగాడు. మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంల మరణానంతరం హజ్రత్ యూషా బిన్ నూన్ అమాలికాను ఓడించి ఇస్రాయేల్ సంతతి కోసం సిరియాలో మార్గం సుగమం చేశారు. ఈ భూభాగంలో అల్లాహ్ శుభాలను, సమృద్ధిని పొందుపరిచాడు. ఈ సిరియా ప్రాంతం భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో కీలకమైన క్షేత్రం. ఎంతో మంది ప్రవక్తలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు, అక్కడే చనిపోయి సమాధి చేయబడ్డారు. ఇక భౌతికంగా చూస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమైనది, పంటలు పుష్కలంగా పండేవి. మూలంలో మషారిఖ్, మగారిబ్ అనే 2 పదాలు వచ్చాయి. మషారిఖ్, మష్రిఖ్కు బహువచనం. మష్రిఖ్ అంటే తూర్పు దిక్కు, మగరిబ్కు బహువచనము. మగరిబ్ అంటే పడమటి దిక్కు. ఏ ప్రదేశానికైనా తూర్పు పడమరలు ఒక్కొక్కటే ఉంటాయి. మరి ఇక్కడ తూర్పులు పడమరలు అని బహువచనం ఎందుకు ఉపయోగించబడింది అంటే ఆ శుభవంతమైన నేలలో తూర్పు భాగాలు మరియు పడమటి భాగాలని ఇక్కడ దాని భావం. 161. ఇంతకు ముందు ఈ సూరాలోని 128, 129వ ఆయతులలో హజ్రత్ మూసా అలైహిస్సలాం ప్రస్తావించిన వాగ్దానమే ఇది. ఖసస్ సూరాలో కూడా దీని ప్రస్తావన ఉంది. భూమిలో అణచివేతకు గురైన వారిని అనుగ్రహించాలని, వారికి సారథ్యం వసగాలని, వారిని రాజ్యానికి వారసులుగా చేయాలని, రాజ్యంలో వారికి ప్రాబల్యాన్ని ప్రసాదించాలని, ఫిరౌన్, హమాన్ మరియు వారి సైన్యాలకు వారు భయపడే దానిని చూపాలని,
మేము కోరుతున్నాము. అల్-కసస్ 5:6. ఫిరౌను రాజవంశస్థులు తమపై సాగించిన దురాఘాతాలను సహించి విజ్ఞతను ప్రదర్శించినందుకు అల్లాహ్ వారిపై ప్రత్యేకంగా కనికరించాడు. 162. మా ఖాన యస్నవు అని వచ్చింది, అంటే వారు తయారు చేస్తూ ఉండినవి అని అర్థం. వారి కర్మాగారాలు, భవనాలు, ఆయుధాలు మొదలగునవన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఆ తరువాత మా కాను యరీషూన్, వారు ఎత్తుకు లేపినవి అని అనబడింది, అంటే వారు నిర్మించిన ఎత్తైన మేడలు, పందిళ్ళు, సహాయంతో పండించే ద్రాక్ష తోటలు మొదలగునవన్నీ ఇందులోకి వస్తాయి. ఆయతకు అర్థం ఏమిటంటే మేము వారితో పాటు వారి మేడలు, మిద్దెలను, వారి వ్యవసాయ క్షేత్రాలను, వారి పారిశ్రామిక ఓడలను, వారి సంస్కృతి నాగరికతలకు ప్రతీకలుగా నిలిచి ఉన్న అపురూప నిర్మాణాలను నేలమట్టం చేశాము. ఆయత్ నంబర్ 138. وجاوزنا ببني إسرائيل البحر فأتوا على قوم يعكفون على أصنام لهم قالوا يا موسى اجعل لنا إلها كما لهم آلهة قال إنكم قوم تجهلون. ఆయత్ నంబర్ 138. మేము ఇశ్రాయేలు సంతతి వారిని సముద్రం దాటించాము. వారు సాగిపోతున్న దారిలో తమ విగ్రహాలను అంటిపెట్టుకుని ఉన్న ఒక జాతి ప్రజలు వారికి కనిపించారు. ఓ మూసా, వీళ్లకు ఈ ఆరాధ్య దేవాలు ఉన్నట్లుగా మాకు కూడా ఒక దేవుణ్ణి చేసి పెట్టవా అని వారు కోరారు. దానికి మూసా అలైహిస్సలాం నిజంగానే మీరు మూర్ఖజనులు అన్నాడు. 163. అజ్ఞానానికి పరాకాష్ట అంటే ఇదే కాబోలు, లేకపోతే ఏమిటి? ఫిరౌన్ వంటి అతిపెద్ద శత్రువు చెర నుంచి దేవుడు తమకు విముక్తిని ప్రసాదించిన తర్వాత కూడా తమ కళ్ళ ముందరే దేవుడు సైనికుల సమేతంగా ఫిరౌనును సముద్రంలో ముంచివేసి అసాధారణమైన రీతిలో తమను సముద్రానికి ఆవల ఒడ్డున చేర్చాక కూడా ఒడ్డుకు చేరుకున్న తర్వాత శక్తివంతుడైన నిజదైవాన్ని మరిచిపోయి మానవుడు తన చేత్తో తయారు చేసిన విగ్రహాల కోసం వెంపలాడడం అజ్ఞానం మాత్రం కాదు, అల్లా పట్ల కృతజ్ఞత కూడా అవుతుంది. ఆ విగ్రహాలు రాతితో చేయబడి ఉండేవని, అవి ఆవును పోలి ఉండేవని అనబడుతుంది. ఆయత్ నంబర్ 139. إن هؤلاء متبر ما هم فيه وباطل ما كانوا يعملون. ఆయత్ నంబర్ 139. వీళ్ళు ఏ పనిలో నిమగ్నులై ఉన్నారో అది నాశనం చేయబడుతుంది. వీళ్ళు చేస్తున్న ఈ పని ఒక మిథ్య అని అన్నాడు. 164. అంటే ఆ విగ్రహారాధకుల్ని చూసి మీరు మోసపోకండి, వారిని చూసి మేము అదే పని చేస్తామని అనడం వివేకం అనిపించుకోదు. వారి దుష్కర్మకు వారెలాగూ దుష్ఫలితం అనుభవిస్తారు, వారితో పాటు మీరు కూడా పాడైపోతారా అని మూసా అలైహిస్సలాం తన అనుయాయులను మందలించారు. ఆయత్ నంబర్ 140. قال أغير الله أبغيكم إلها وهو فضلكم على العالمين. ఆయత్ నంబర్ 140. ఏమిటి? అల్లాను కాదని నేను మీకోసం మరో ఆరాధ్య దైవాన్ని అన్వేషించాలా? మరి చూడబోతే ఆయన మీకు సమస్త లోకవాసులపై ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు అని కూడా మూసా అలైహిస్సలాం అన్నాడు. 165. మీకు ఇన్ని మహోపకారాలు చేసి కష్టాల కడల నుంచి గట్టెక్కించి బానిస బ్రతుకు నుంచి గౌరవప్రదమైన జీవితం వైపుకు ప్రస్థానం చేయించిన ఏకైక దైవాన్ని కాదని నేను మీకోసం రాతి విగ్రహాలను, కొయ్య బొమ్మలను చేసి పెట్టాలా? ఉపకారం చేసిన ప్రభువు పట్ల నేనెలా కృతజ్ఞతకు పాల్పడగలను? వచ్చే ఆయతులలో దేవుని మరిన్ని ఉపకారాలు ప్రస్తావించబడ్డాయి. ఆయత్ నంబర్ 141. وإذ أنجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يقتلون أبناءكم ويستحيون نساءكم
وفي ذلكم بلاء من ربكم عظيم. ఆయత నంబర్ 141. మేము మిమ్మల్ని ఫిరౌనీయుల నుండి విముక్తి కల్పించిన సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని విపరీతమైన యాతనలకు గురి చేసేవారు. మీ కుమారులను చంపేసి మీ స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చేవారు. అందులో మీకు మీ ప్రభు తరపున పెద్ద పరీక్ష ఉండింది. 166. ఈ కఠిన పరీక్షల గురించి ఇంతకుముందు బహ్రా సూరాలోనూ చర్చించడం జరిగింది. ఇబ్రాహీం సూరాలోనూ కూడా ఈ ప్రస్తావన రానున్నది. ఆయత నంబర్ 142. وواعدنا موسى 30 ليلة وأتممناها ب10 فتم ميقات ربه 40 ليلة. وقال موسى لأخيه هارون اخلفني في قومي وأصلح ولا تتبع سبيل المفسدين. ఆయత నంబర్ 142. మేము మూసా అలైహిస్సలాంకు 30 రాత్రుల వాగ్దానం చేశాం. అదనంగా మరో 10 రాత్రులతో వాటిని సంపూర్ణం చేశాం. ఆ విధంగా ప్రభువు నిర్ధారించిన పూర్తి గడువు 40 రాత్రులు అయ్యింది. అప్పుడు మూసా అలైహిస్సలాం తన సోదరుడైన హారూన్ అలైహిస్సలాంను ఉద్దేశించి, నేను వెళ్ళాక నా జాతి ప్రజలలో నీవు నాకు ప్రాతినిధ్యం వహించు, వీళ్లను తీర్చిదిద్దుతూ ఉండు, విచ్ఛిన్నకారుల అభిప్రాయాలను అనుసరించకు అని చెప్పారు. 167. ఫిరౌన్ను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేసి బనీ ఇస్రాయిల్ను ఆపద నుంచి గట్టెక్కించిన తరువాత వారి మార్గదర్శకత్వం నిమిత్తం వారికి గ్రంథాన్ని ప్రసాదించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే అల్లాహ్ తన ప్రవక్త మూసా అలైహిస్సలాంను 30 రాత్రుల కోసం తూరు పర్వతం సీనాయి కొండ పైకి పిలుచుకున్నాడు. మరో 10 రాత్రులను పెంచి మొత్తం 40 రాత్రుల గడువును నిర్ధారించాడు. హజరత్ మూసా అలైహిస్సలాంను తన ప్రభువు వద్దకు పోతూ పోతూ తన సోదరుడు మరియు దైవ ప్రవక్త కూడా అయిన హారూన్ అలైహిస్సలాంను తన ప్రత్యామ్నాయ ప్రతినిధిగా నియమించి మరీ పోయారు. అనుక్షణం తన జాతి ప్రజలను కనిపెట్టుకుని ఉండాలని, ఎప్పటికప్పుడు వారిలో చెడుగులను దూరం చేస్తూ ఉండాలని, విచ్ఛిన్నకర శక్తుల బారిన పడకుండా వాళ్ళని కాపాడాలని గట్టిగా తాకీదు చేసి వెళ్ళారు. తన జాతి జనుల మేలును మూసా అలైహిస్సలాం ఎంతగా కోరుకునేవారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 168. హజరత్ హారూన్ అలైహిస్సలాం సైతం ఒక ప్రవక్త. జాతిని సంస్కరించవలసిన బాధ్యత ఆయనకు తెలియదని కాదు, తెలుసు. కాకపోతే తన సహోదరునిగా కర్తవ్య పాలనను జ్ఞాపకం చేసే ఉద్దేశంతో మూసా అలైహిస్సలాం ఈ విధంగా బోధపరిచారు. ఇక్కడ మీఖాత్ అంటే నిర్ణీత సమయం అని అర్థం. ఆయత నంబర్ 143. ولما جاء موسى لميقاتنا وكلمه ربه قال رب أرني أنظر إليك قال لن تراني ولكن انظر إلى الجبل فإن استقر مكانه فسوف تراني فلما تجلى ربه للجبل جعله دكا وخر موسى صعقا فلما أفاق قال سبحانك تبت إليك وأنا أول المؤمنين. ఆయత నంబర్ 143. మేము నిర్ధారించిన సమయానికి మూసా అలైహిస్సలాం వచ్చి అతని ప్రభువు అతనితో సంభాషించిన తరువాత అతను, నా ప్రభువు, నాకు నీ దర్శనం కలిగించు, నేను ఓసారి నిన్ను చూస్తాను అని విన్నవించుకోగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను చూడలేవు. అయితే అదిగో ఆ కొండవైపు దృష్టిని సారించు, అది గనక యథాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు అని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియాలు చేసేసింది.
మూసా అలైహిస్సలాం స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, ప్రభూ, నీవు పరమ పవిత్రుడవు, నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను, అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను అని మనవి చేసుకున్నాడు. 169. మూసా అలైహిస్సలాం తూరు పర్వతంపైకి వెళ్ళినప్పుడు ఆయన ప్రభు ఆయనతో సంభాషణ జరిపాడు. సంభాషణ జరుపుతున్నప్పుడు అల్లాహను చూడాలన్న కుతూహలం మూసా అలైహిస్సలాంలో సహజంగానే కలిగింది. తనలోని కుతూహలాన్ని ఆయన బయటపెట్టాడు. దానికి సమాధానంగా అల్లాహ్, నువ్వు నన్ను సుతారాము చూడలేవు, లన్ తరానీ అని అన్నాడు. ఈ ఆయతులో లన్ అనే పదం వచ్చింది. ఇది ఎన్నటికీ అసంభవం అన్న అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అల్లా దర్శనం అసంభవం అని మూతజిలా అనే వర్గం వారు వ్యాఖ్యానించారు. కానీ ఈ వ్యాఖ్య సహీ హదీసులకు విరుద్ధమైనది. ప్రళయ దినాన విశ్వాసులు అల్లాహను చూస్తారని, స్వర్గప్రవేశం తరువాత కూడా దర్శన భాగ్యం ప్రాప్తిస్తుందని వివిధ ప్రామాణిక దృఢమైన మరియు ముతవాతిర్ హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలపై, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విధానంపై నమ్మకం గల వారంతా ఈ విషయాన్ని నమ్ముతారు. కాకపోతే ఇహలోకంలో మాత్రం దర్శన భాగ్యం ఎవరికీ లభించదు. ఇహలోకంలో దైవాన్ని కంటితో చూసే శక్తి ఎవరికీ లేదు కూడా, ఆఖరికి ప్రవక్తలు కూడా లేదు. ఈ ఆయతులో ఆ విషయమే చెప్పబడింది. అయితే పరలోకములో అల్లాహ్ కంటి చూపులో మరింత శక్తిని ఇస్తాడు. తత్ఫలితంగా కళ్ళు దైవ దర్శన జ్యోతికి తట్టుకోగలుగుతాయి. 170. పర్వతం సైతం ఆ తేజస్సుకు తట్టుకోలేకపోయింది. ఆ జ్యోతిర్మయ స్థితికి తాళలేక దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన అందరూ స్పృహ కోల్పోతారు. ఇమాం ఇబ్నే కసీర్ అభిప్రాయ ప్రకారం అష్ర మైదానంలో జనుల వ్యవహారాల తీర్పు చేసేందుకు అల్లాహ్ తేజరిల్లినప్పుడు మానవులంతా స్పృహ కోల్పోతారు. తరువాత అందరూ స్పృహలోకి వస్తారు. అయితే అందరికన్నా ముందు నాకు స్పృహ వస్తుంది. అప్పటికే మూసా అలైహిస్సలాం అర్ష్ దైవ సింహాసనం కాలిని పట్టుకుని నిలబడి ఉంటారు. ఆయన నాకన్నా ముందే స్పృహలోకి వస్తారో, లేక తూరు పర్వతంపై ఒకసారి స్పృహ కోల్పోయినందుకు ప్రతిగా అల్లా ఆయనకు ఈసారి స్పృహ కోల్పోవడం నుంచి మినహాయింపు ఇస్తాడో తెలియదు. మరి సహీ బుఖారీ, తఫ్సీర్ సూరతుల్ అరాఫ్, సహీ ముస్లిం, బాబు ఫజాయిలి మూసా అలైహిస్సలాం 171. అంటే, ఓ అల్లాహ్, నీ ఔన్నత్యాన్ని, నీ శక్తిని అంగీకరిస్తున్నాను. నేను అసక్తుణ్ణి. ఇహలోకంలో నిన్ను చూడగలిగే శక్తి నాలో లేదని కూడా నేను ఒప్పుకుంటున్నాను అన్నది హజరత్ మూసా అలైహిస్సలాం మాటల్లోని ఆంతర్యం. ఆయత్ నంబర్ 144. قال يا موسى إني اصطفيتك على الناس برسالاتي وبكلامي فخذ ما آتيتك وكن من الشاكرين. ఆయత్ నంబర్ 144. ఓ మూసా, నిన్ను ప్రవక్తగా ఎన్నుకొని నీతో సంభాషించి మనుషులపై నీకు ప్రాధాన్యతనిచ్చాను. కాబట్టి నేను ఇచ్చిన దానిని పుచ్చుకో, కృతజ్ఞుడవై ఉండు అని అల్లాహ్ సెలవిచ్చాడు. 172. అల్లాహ్ తన ప్రవక్త మూసా అలైహిస్సలాంతో మలిసారి మాట్లాడిన సందర్భం ఇది. ఇంతకు ముందు నిప్పు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తొలిసారి ఆయన మూసా అలైహిస్సలాంతో మాట్లాడి ప్రవక్త పదవిని వసగాడు. ఆయత్ నంబర్ 145. وكتبنا له في الألواح من كل شيء موعظة وتفصيلا لكل شيء فخذها بقوة وأمر قومك يأخذوا بأحسنها سأريكم دار الفاسقين. ఆయత్ నంబర్ 145. మరి మేము మూసా అలైహిస్సలాంకు పలకలపై అన్ని రకాల ఉపదేశాలను, అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చాం. అతనికి ఇలా ఉపదేశించాం: ఇక నువ్వు వీటిని చాలా గట్టిగా పట్టుకో, వీటిలోని ఉత్తమ ఆదేశాలను పాలించమని నీ జాతి వారికి ఆజ్ఞాపించు. అతి త్వరలోనే దుర్మార్గుల స్థానాన్ని మీకు చూపిస్తాం. 173. అంటే తౌరాత్ గ్రంథం
పలకల రూపంలో ఇవ్వబడింది. అందులో ధర్మాదేశాలు, చేయవలసిన పనులు, నిషిద్ధాంశాలు, ప్రబోధనలు, హెచ్చరికలు అన్నీ క్షుణ్ణంగా తెలియపరచబడ్డాయి. 174 అంటే పొద్దస్తమానం రాయితీలను, వెసలుబాటును వెతుక్కుంటూ ఉండకుండా ఇవ్వబడిన ధర్మాదేశాలను పాటించాలని భావం. 175 ఆయతులో దార్ అనే పదం వాడబడింది. దార్ అంటే నిలయం, నివాసం, గృహం అన్న అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ నివాసం అనే పదం పర్యవసానం, గతి అన్న భావంలో ప్రయోగించబడింది. అంటే అవిధేయుల ముగింపు దారుణంగానే ఉంటుంది, లేక అవిధేయుల దేశంపై మీకు అధికారం కల్పిస్తామని దీని అర్థం కావచ్చు. అవిధేయుల దేశం అంటే సిరియా ప్రాంతం అన్నమాట. ఆనాడు ఆ ప్రాంతంలో అమాలికా జాతి రాజ్యం ఉండేది. అమాలికా జాతి వారు అల్లాహ్ పట్ల పరమ అవిధేయులు. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 146. سأصرف عن آياتي الذين يتكبرون في الأرض بغير الحق وإن يروا كل آية لا يؤمنوا بها وإن يروا سبيل الرشد لا يتخذوه سبيلا وإن يروا سبيل الغي يتخذوه سبيلا ذلك بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين. ఆయత్ నంబర్ 146. ఏ హక్కు లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించే వారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను. ఒకవేళ సూచనలన్నింటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు. సరైన మార్గం వారికి కానవస్తే వారు దానిని తమ మార్గంగా చేసుకోరు. పెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు. మా ఆయుతులను ధిక్కరించి వాటి పట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరచడం వల్ల వారికి దురవస్థ పట్టింది. 176. ఇక్కడ గర్వం అంటే భావం దైవాదేశాల కన్నా, దైవ వచనాల కన్నా తమ వాదనే సరైందన్న భావాన్ని వ్యక్తపరచడం, ఇతరులను చిన్నచూపు చూడడం అన్నమాట. ఈ అహంభావం మనిషికి ఎంత మాత్రమూ శోభించదు. ఎందుకంటే అల్లాహ్ సృష్టికర్త. తాను ఎంత పెద్దవాడనుకున్నప్పటికీ మనిషి మనిషే. అతను సృష్టికర్త చేత సృష్టించబడిన ఒక ప్రాణి మాత్రమే. సృష్టిలో ఒక భాగం అయి ఉండి సృష్టికర్తనే వెదిరించడం, ఆయన ఆదేశాల పట్ల పెడసరి పోకడను అవలంబించడం, ఆయన నిదర్శనాల పట్ల ఉపేక్షను కనబరచడం అన్యాయం, అక్రమం, అధర్మం. అందుకే అహంకారాన్ని అల్లాహ్ అమితంగా అసహించుకుంటాడు. ఈ ఆయతులో అహంకారుల దుష్పరిణామం ఎలా ఉంటుందో అవగతం చేయబడింది. ఇటువంటి పొగరబోతులను అల్లాహ్ తన ఆయతులకు ఆమడ దూరంగానే ఉంచుతాడు. మరి ఈ దూరం క్రమేణా పెరిగిపోతూ ఉంది. ఆఖరికి వారు సత్యం వైపుకు తిరిగి రాలేనంత దూరానికి వెళ్ళిపోతారు. మరో చోట సెలవేయబడినట్లు, ఎవరి విషయంలో నీ ప్రభువు మాట నిజమని రూఢి అయ్యిందో వారి వద్దకు అన్ని రకాల నిదర్శనాలు వచ్చేసినప్పటికీ వ్యధాభరితమైన శిక్షను కళ్ళారా చూడనంత వరకు వారు విశ్వసించరు. యూనుస్ 96-97. దైవాదేశాల పట్ల వైముఖ్య ధోరణి కనపరిచే వారిలో ఉండే మరో దురలవాటు, మరో విచిత్ర మనస్తత్వం ఇక్కడ ఎత్తి చూపబడింది. అదేమంటే సన్మార్గం వైపు దర్శకత్వం వహించే విషయం ఏదైనా వారి దృష్టికి వచ్చినప్పుడు నుదురు చిట్లిస్తారు, కసురుకుంటారు. కానీ మార్గవిహీనత వైపుకు దారి తీసే విషయం ముందుకు వస్తే మటుకు మహదానందంతో దాన్ని అవలంబిస్తారు. దివ్య ఖురాన్ వివరించిన ఈ వాస్తవం అన్ని కాలాల్లో, అన్ని మానవ సముదాయాల్లోనూ మనకు కానవస్తుంది. ఆఖరికి శ్రేష్ఠ సమాజంగా పిలువబడిన ముస్లిం సమాజంలో సైతం నేడు ఈ పరిస్థితి నెలకొని ఉందని నిర్ద్వందంగా చెప్పడానికి విచారిస్తున్నాం. సదాచరణ కోసం పిలుపు ఇచ్చినప్పుడు జనులు ముఖం చాటేస్తున్నారు. అదే దుష్కార్యాల తారసపడినప్పుడు వాటి వైపుకు ఎగబడుతున్నారు. 178. ప్రజలు మంచికి బదులు చెడు వైపుకు, సత్యం బదులు అసత్యం వైపుకు ఎగబడడానికి గల కారణం ఏమిటో ఇక్కడ చెప్పబడింది. దైవాజ్ఞలను అసత్యమని ధిక్కరించే వారిలో క్రమక్రమంగా దైవభీతి, పాపభీతి క్షీణించిపోయింది. బాధ్యతా భావన, పూచీ భావన బొత్తిగా లేకుండా పోతుంది. తత్కారణంగా దయ, జాలి, కరుణ, ప్రేమ వంటి సద్గుణాలు వారి ఆంతర్యాల నుంచి పలాయనం చిత్తగిస్తాయి. వారి హృదయాలు విస్మరణకు, పరధ్యానానికి లోనవుతాయి.
వారి మనోక్షేత్రాలలో భక్తి ఉండదు, భీతి ఉండదు. విశృంఖలత్వానికి వారు అలవడతారు. నేడు ఈ పరిస్థితి సర్వత్రా సర్వసామాన్యం అయిపోయింది. ఆయత నంబర్ 147. والذين كذبوا بآياتنا ولقاء الآخرة حبطت أعمالهم هل يجزون إلا ما كانوا يعملون. ఆయత నంబర్ 147. ఇంకా మా ఆయుతులను అంతిమ దినాన కలుసుకునే విషయాన్ని అసత్యాలని తిరస్కరించిన వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. వారికి వారు చేస్తూ ఉండిన దాని శిక్షే ఇవ్వబడుతుంది. 179. దేవుని వాక్యాలను ధిక్కరించి పరలోకాన్ని త్రోసిపుచ్చే వారికి పట్టే గతేమిటో ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారి కర్మలు సత్యం పైన గాని న్యాయం ధర్మం పైన గాని నిలబడి లేవు. అన్యాయం అధర్మం వారి ఆచరణలకు పునాదులుగా ఉన్నాయి. అందుచేత వారి కర్మల చిట్టాలో కుళ్ళు కీడు తప్ప మరొకటి ఉండదు. వారి కర్మలకు అల్లా దృష్టిలో పూచిక పుల్లంత విలువ కూడా ఉండదు. కాకపోతే వారి దురాగతాలకు తగ్గ దుష్ఫలితం తప్పకుండా వారికి లభిస్తుంది. ఆయత్ నంబర్ 148. واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم يروا أنه لا يكلمهم ولا يهديهم سبيلا اتخذوه وكانوا ظالمين. ఆయత నంబర్ 148. మూసా అలైహిస్సలాం జాతివారు అతను వెళ్ళిన తర్వాత తమ నగలతో ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేసి దానిని తమ ఆరాధ్య దైవంగా కొలవసాగారు. అందులో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చేది. అది తమతో మాట్లాడలేదని తమకు ఏ దారి చూపదని వారు ఆలోచించలేదా? అయినప్పటికీ వారు దాన్ని ఆరాధ్య దైవంగా ఖరారు చేసుకున్నారు. చాలా పెద్ద అన్యాయానికి పాల్పడ్డారు. 180. హజరత్ మూసా అలైహిస్సలాం 40 రాత్రుల కోసం తూరు పర్వతంపైకి వెళ్ళినప్పుడు సామిరి అనే వ్యక్తి ప్రజల నగలను సేకరించి వాటితో ఆవుదూడను తయారు చేశాడు. దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం గుర్రపు డెక్కలు పడిన చోట నుంచి సేకరించిన మట్టిని కూడా ఆ దూడ నిర్మాణంలో ఉపయోగించాడు. అల్లాహ్ ఆ మట్టిలో జీవన ప్రభావాన్ని ఉంచాడు. అందువల్ల ఆ దూడలో నుంచి ఒక విధమైన అరుపు వినవచ్చేది. అది ఎద్దు అరుపును పోలి ఉండేది. అయితే దివ్య ఖురాన్లోని వాక్యాల ద్వారా తెలిసేదేమంటే అది స్పష్టంగా మాట్లాడే శక్తి మాత్రం కలిగి లేదు. అది నిజంగా రక్త మాంసాలు గల ఆవుదూడగా తయారైందా లేక బంగారు బొమ్మగా ఉండి అందులోకి ఏదో ఒక విధంగా గాలి చొరబడినప్పుడల్లా ఎద్దు అరుపును పోలిన శబ్దం వచ్చేదా అన్న విషయమై భేదాభిప్రాయాలున్నాయి. ఇబ్నే కసీర్ ఈ శబ్దాన్ని సొమ్ము చేసుకుంటూ సామిరి బనీ ఇస్రాయిల్ను పెడత్రోవ పట్టించాడు. ఇదే మీ సిసలైన దైవం. మూసా అలైహిస్సలాం దీనిని మరిచిపోయి దైవాన్వేషణలో ఎక్కడో కొండల మీదకి పోయాడు అంటూ దుష్ప్రచారం మొదలెట్టాడు. ఈ వృత్తాంతం తాహా సూరాలో రానున్నది. ఆయత్ నంబర్ 149. ولما سقط في أيديهم ورأوا أنهم قد ضلوا قالوا لئن لم يرحمنا ربنا ويغفر لنا لنكونن من الخاسرين. ఆయత్ నంబర్ 149. తమకు పశ్చాత్తాపం కలిగినప్పుడు తాము నిజంగానే మార్గభ్రష్టతకు లోనయ్యామన్న సంగతి అర్థమయ్యాక వారు సిగ్గుపడ్డారు. మా ప్రభువే గనక మాపై దయ చూపకపోతే, మా తప్పును మన్నించకపోతే మేము ఘోరంగా నష్టపోతాము అని అన్నారు. 181. మూలంలో సుఖిత ఫీ ఐదీహిం అన్న వాక్యం ఉంది. దీని శాబ్దికార్థం చేతుల్లోకి పడిపోవడం. అసలు ఇదొక అరబీ జాతీయం. చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో సిగ్గుతో కుచించుకుపోవడమని దీని భావం. మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చాక కానీ వారు చేసిన ఘోర అపరాధం ఏమిటో వారికి తెలిసి రాలేదు. మూసా అలైహిస్సలాం ఆగ్రహోదాగ్రుడై తీవ్రంగా మందలించిన తరువాత వారు పశ్చాత్తాపపడి క్షమాపణ కోసం అల్లాహ్ని వేడుకున్నారు. తాహా సూరాలో ఈ సంగతి వివరంగా రానున్నది. కానీ విశేషం ఏమిటంటే మూసా అలైహిస్సలాం ప్రవక్త వచ్చి వారిని మందలించారనే సంగతి చెప్పకుండానే ఈ ఆయతులో ఆయన జాతి వారు పశ్చాత్తాపడిన విషయం వివరించబడింది. పైగా మూసా అలైహిస్సలాం ప్రవక్త మందలించారనే విషయం దీని తరువాతి వాక్యంలో
చర్చించబడింది. జాతి ప్రజలు చేసిన నిర్వాకాన్ని, ఆ తర్వాత వారు పలికిన పలుకుల్ని ఒకే చోట ప్రస్తావించే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పి ఉండవచ్చు. ఫతహుల్ ఖదీర్.